రూమ్ నెంబర్ 10 ఉంటే లాభం ఏంటి? 11 ఖాళీ, 12 ఖాళీ, 13 ఖాళీ, 14 ఖాళీ. ఇలా అయితే నేను ఈ పిల్లకి పెళ్లి ఎలా చేయను? ఈ సంసారాన్ని ఎలా ఏదను? పిచ్చి నాన్న, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి, కట్నాలు మాత్రం భూలోకంలో ఇవ్వాలమ్మా. అది ఏంటండి కట్నాలు కనకలు అంటున్నారు? కట్నాలు ఇవ్వడం నేరం తెలుసా? ఎవరు బాబు మీరు? కట్నాలు అక్కర్లేదంటున్నారు? కిషోర్ బాబు, రూమ్ నెంబర్ 10. కాగితాల్లోనూ పుస్తకాల్లోనూ కట్నాలు తీసుకోవడం నేరమే బాబు. కట్నాలు కాగితాలు పుస్తకాలు కదండి, ఇచ్చిపుచ్చుకోవడం కూడా నేరమే. ఇట్స్ ఎ క్రైమ్ నేను. నీకు మీ ఉద్యమానికి నమస్కారం బాబు. అమ్మా, నువ్వు బజార్కి వెళ్ళి చీప్ గా ఒక అరడజను దుప్పట్లు పట్టరా. చీప్ గా అయితే చిరిగిపోతానన్నా. చినిపోవడానికి మనం దుప్పట్లు వేస్తే మనం తీస్తాం ఏంటమ్మా? 6 మాసాల దాకా అలాగే ఉంటాయి. అన్నట్టు మీరు బయటకు వెళ్తున్నారా? మీరు కూడా వస్తున్నారు కదా, ప్లీజ్ కమ్. ఫోటో సార్, 5 రూపీస్ 1 కాపీ. both in 1 photo. వండర్ఫుల్ పే, బ్యూటిఫుల్ ఫోటో సార్. నో, వి డోంట్ వాంట్ ఫోటో. చూడు, అందమైన అమ్మాయిలు ఫోటోలు తీసుకోరాయా, అందం పోతుందని. వస్తాం సార్, 5 రూపీస్ 1 ఫోటో. 5 రూపీస్ సార్, 1 ఫోటో. సరే, ఈ 5 రూపీస్ తీసుకో, ఫోటో వద్దు. హీ హాజ్ నో వర్క్, నో మనీ. సార్ ఊరికే 5 రూపాయలు సార్, ఒక ఫోటో తీసుకోండి సార్ ప్లీజ్. ఏదో పాపం సరదా పడుతున్నాడు, ఒక ఫోటో తీసుకుందాం. ఓకే, అలా నిల్చోండి సార్. ఆల్ రైట్. వండర్ఫుల్ పే. అదేంటండి తలదించుకున్నారు? నో 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 నో. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్. ఓ, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఏమిటో ఈ ఊటీ, ఈ వాతావరణం నాకు ఎంతో బాగుంది. నేను బాలేనా? మీరు మరీ బాగున్నారు, గ్రాండ్. అవును, ఏమిటండి అంత దీర్ఘంగా చదువుతున్నారు? అబ్బే ఏం లేదు, బొమ్మలు చూస్తున్నాను. ఓహో, బొమ్మలు చూస్తున్నారా? ఎవరు బొమ్మలు? రాధా మాధవులవి. రాధా మాధవులా? ఏమండి, రాధను నమ్మొచ్చేమో కానీ మాధవుని మాత్రం నమ్మకూడదండి. ఏ, ఎందుకని? ఎందుకంటే అతను చిలిపివాడు, కొంటేవాడు, మోసగాడు. అంతెందుకండి, రాధని మోసం చేశాడు. కావాలంటే అడగండి. కానీ రాధా మాధవులుగా మిగిలిపోయారు. ప్రేమకు, ప్రేమికులకు వారి చరిత్ర ఇప్పటికీ అర్థాలు చెప్తూనే ఉంది. అమ్మాయి గారు, ఇది ఇంకా అలవాటు పడలేదు, ఇవలే తెచ్చాం. అమ్మాయి గారు, నీ మొహం చూస్తుంటే నీ పెళ్ళం కూడా నీ మాట వినేటట్లేదు. ఇదేదో ఈజిప్షియన్ జాతి లాగుంది. ఇట్టిస్రా. అమ్మాయి గారు, ఎందుకు వచ్చిన గొడవ? హాయిగా ఆ గుర్రాలు ఎక్కండి. షటప్. అలాంటి కంచర్ గాడిదని ఎక్కడానికి రాలేదు నేను ఇక్కడికి. వద్దండి అమ్మాయి గారు. మనకి ఇవాళ ఏదో మూడిందయ్యా, మన కర్మ కాలిందయ్యా. పదా పదా. ఏంటి బ్రదరు, గుర్రం ఎక్కడ తెలీదా? అవునండి. వెరీ సింపుల్, నేను చూపిస్తాను చూడు. ఇగో ఇలా ఎక్కాలి, రికాబ్లో కలిపి ఇలా అనాలంటే.
థ్యాంక్ యూ సో మచ్. హౌ మచ్ ఇస్ దట్ సో మచ్? ఐ సీ దిస్ మచ్. సారీ. చాలదా? అయితే మా ఎస్టేట్కి రండి, మీరు కోరినంత ఇస్తాను. యు సీ మిస్, సత్యభామ, వెల్ మిస్ భామ, ఆపదలో కాపాడిన వారికి మీరు ఇవ్వాల్సింది బక్షిస్ కాదు, దెన్ అంతకు మించింది. ఎప్పుడూ మరపురానిది, మార్పు లేనిది. ఈ సత్యకి కూలి ఇవ్వడమే తెలుసు. మరి ఇప్పుడు మీరు కౌగులిచ్చారు, అది కూడా కూలి కింద జమ కట్టుకోమంటారా? అమ్మాయి గారు క్షమేనా? చివరి సీన్ లో పోలీసులు వచ్చినట్టు వచ్చారు. కనపట్లేదు? నేను బాగానే ఉన్నాను, ముందు దాన్ని తోలుకురండి. అమ్మాయి గారు వారెవరండి? ఆయనే హీరో.